సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఘటనలో ఆందోళన మరింతగా పెరుగుతోంది. ప్రమాదంలో చిక్కుకున్న బోటు యజమాని మత్స్యకారుడు కారి చిన్నయ్య ఓ నౌకను చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. చిన్నయ్య పంపినట్లు చెబుతున్న ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన చెప్పిన విషయాలు కలవరానికి గురిచేస్తున్నాయి. అయితే మిగతా మత్స్యకారుల పరిస్థితిపై కోస్ట్ గార్డ్, నేవీ లేదా ఇతర అధికారుల నుంచి ఇప్పటి వరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు. దీంతో వారి ఆచూకీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి తన బోటును బలమైన గాలులకు బోల్తా పడిందని, అనంతరం సముద్రంలో ప్రాణాల కోసం పోరాడాల్సి వచ్చిందని చెబుతున్నట్లుగా వినిపిస్తోంది. బోటు తిరగబడిన తర్వాత ఒక మత్స్యకారుడు బోటులోనే చిక్కుకుపోయాడని, మరికొందరు బోటు పైనే రాత్రి వరకు సహాయం కోసం ఎదురు చూశారని వీడియోలో పేర్కొన్నాడు. కొంతసేపటి తర్వాత దూరంలో ఒక నౌక కనిపించడంతో ఈదుకుంటూ అక్కడికి చేరాలని నిర్ణయించుకున్నట్లు వీడియోలో చెబుతున్నాడు. తాను ముందుగా నౌక వద్దకు చేరుకుని యాంకర్ను పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నానని, అనంతరం నౌక సిబ్బంది తనను లోపలికి తీసుకున్నారని వీడియోలో తెలిపాడు. అయితే తనతో ఉన్న మిగతా 5గురి ఆచూకీ తెలియడం లేదని కూడా వీడియోలో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మిగతా మత్స్యకారుల పరిస్థితిపై కోస్ట్ గార్డ్, నేవీ లేదా మెరైన్ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బోర్డుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చు ఇచ్చాము. ఒక పెద్దానికి మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు పెట్టుకొని ఉన్నాం. ఎలా ఈదుకోవడం, అటు వెళ్ళడం, జరిగి వెళ్ళడం, ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగే ఆ మధ్యలో 11 గంటలు అవుతాం మనిషి. నేను ఏదైనా రా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం ఏం చేసింది చెప్పేదా నేను చెప్పుకుంటారా ఏదైనా జరిగేటప్పుడు మరి చచ్చిపోయి సార్. అయితే 5 ఉన్నాం. తెల్లారి 5 ఉంటే నేను గగల్లో వచ్చి నేను వాడు యాంకర్ పట్టించాను. వాడు యాంకర్ పట్టించినట్టు వాడిన యాంకర్ పడిన వాడు దొరకేసి యాంకర్ గాలి ఉంది కదా దాటి మళ్ళీ పడిపోయింది. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ ఇసిరేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. పైకి లాగితే ముగ్గురు శాతం నాకు ఏంటి తెలియలేదు. అంతే నన్ను. ఇక సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల జాడ ఇంకా లభ్యం కాలేదు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు. రమణి, గత రాత్రి నుంచి కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. సముద్రంలో గల్లంతైనటువంటి మత్స్యకారుల ఆచూకీ అయితే ఇప్పటి వరకు దొరకలేదనే చెప్పొచ్చు. ఉదయం ఒక వ్యక్తిని అయితే నౌకలో రక్షించారు అనేటువంటి వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ బోటు గల్లంతైనటువంటి మత్స్యకారులు ప్రయాణం చేసినటువంటి ఆ బోటు యజమాని మత్స్యకారుల్లో ఒకరైనటువంటి చిన్నయ్య అయితే తన సెల్ఫీ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సమీపంలో అంటే అక్కడ రాత్రి ఏం జరిగింది అనే దాని మీద అయితే స్పష్టంగా వివరించడం కూడా జరిగింది. ముఖ్యంగా 7గురు కూడా గాలి దాటికి బోటు తిరగబడడంతో అందులో ఒకరైతే సముద్రంలో మునిగిపోయినట్టుగా తెలుస్తుంది. మిగతా 6గురు కూడా బోటు మీద అయితే కొంతసేపు వేచి ఉన్న తర్వాత సమీపంలో ఒక షిప్ కనిపించడంతో అక్కడికి వీరుకొని వెళ్ళే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో చిన్నయ్య ఒక్కడైతే ఇప్పటి వరకు షిప్ లో ఉన్నటువంటి సిబ్బందిని అయితే రక్షించారు. మిగతా వాళ్ళ ఆచూకీ అయితే దొరకలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలు అయితే చేపడుతూ రెస్క్యూ టీం కూడా పనిచేస్తున్నప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా ఉండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో ఇప్పటి వరకు మత్స్యకారుల ఆచూకీ అయితే లభించలేదు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ వీడియో ప్రకారం చూసుకుంటే మిగతా ఆరుగురు కూడా చనిపోయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి స్పష్టమైనటువంటి సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి కోస్ట్ గార్డ్ కావచ్చు, మెరైన్ ఇంజనీర్ మెరైన్ పోలీసులు, అదేవిధంగా నేవీ అధికారులు వీళ్ళ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే లేదు. అసలు వాళ్ళని గుర్తించారా లేదా అనేది కూడా ఇప్పటివరకు సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి సమాచారం కానీ మా మంత్రులు మాట్లాడినప్పుడు కానీ ఒక వ్యక్తి అయితే దొరకడం జరిగింది అని చెప్పి ఉదయం నుంచి చెప్తున్నప్పటికీ మిగతా వాళ్ళ విషయం గురించి ఎక్కడా కూడా మాట్లాడడం లేదు. వాళ్ళు బ్రతికున్నారా, బ్రతికలేరా, ప్రాణాలు కోల్పోయారా అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. దీంతో ఆ మత్స్యకార కుటుంబాల్లో ఒక
విషాదం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తమ ఇంటి యజమాని తిరిగి వస్తాడా రాడా అనేటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం కూడా విశాఖపట్నంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి దీనికి ఎప్పుడు తెరపడుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇక రేపు కూడా రెస్క్యూ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు అందరూ కూడా ఆ సంఘటన ఏదైతే హార్బర్ దగ్గర అయితే అక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఆ నేవీ అధికారులతో కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. దీని మీద పలు రకాలైన అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.